అందరికి విద్య. ప్రతి గ్రామంలో చదవడం, రాయడం, సొంతంగా వారి భావాలు వ్యక్తం చేసే విధంగా అందరికి విద్య నేర్పే విధంగా ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఒకటి. రెండవది ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం సరిగా అందరినీ దాక్షగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో గుర్తు నుండి ఆసుపత్రి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టాం. దగ్గరగా ఉదాహరణ మన ఒక అప్లికేషన్ కూడా వచ్చింది. ఆసుపత్రి కూడా మాకు దూరంగా ఉందంటే మాకు సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం. కార్యకర్తలందరూ ప్రతి చోట వైద్యం అందించే విధంగా వైద్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మంచినీళ్ళు, జల్ జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మంచినీళ్ళు సరిగా అందడం లేదు. చాలా గ్రామాలు లేవు. చాలా రిపోర్ట్ నాకు వచ్చినాయి. వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా బయటికి తీసి సక్రమంగా జరిగే విధంగా నేనైతే చర్యలు తీసుకుంటాను ఎస్టీ కమిషన్ చైర్మన్గా. ఏదైతే ఆదివాసీలకు, గిరిజనులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేనైతే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటాను. కాబట్టి మీరందరూ ఎటువంటి సమస్యలున్నా, న్యాయపరమైన సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను. అది న్యాయపరంగా మీరందరూ ఎవరైనా రావచ్చు. ఎస్టీ నాన్ ఎస్టీ అని కాదు, న్యాయపరమైనది ఏదైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను.